సరిహద్దుల్లో నిలబడి గత 2, 3 రోజులుగా దాయాది దేశం పాకిస్తాన్ మనపై చేస్తున్న మిసైల్స్ మరియు డ్రోన్ దాడిని తిప్పికొడుతూ మన ఇండియన్ ఆర్మీ పోరాడుతున్న తీరుకి ఏం చేసినా తక్కువే అవుతుంది. భయంకరమైన యుద్ధ మేఘాలు అలుముకుంటున్న ఈ సమయంలో కూడా మనమంతా స్వేచ్ఛ ఇళ్లలో పడుకొని ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే అందుకు కారణం ఇండియన్ ఆర్మీ. అలాంటి వాళ్లకు ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం చెప్పండి? జీవితాంతం వాళ్ళ పాదాలకు ఊడిగం చేసినా తప్పులేదు. అయితే ఎవరికీ రానటువంటి ఒక గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టాడు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్. ఆయన నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నుండి నేడు శ్రీ విష్ణు హీరోగా నటించిన సింగిల్ అనే చిత్రం విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు మొదటి ఆట నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. మార్నింగ్ మ్యాట్నీ షోకి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు, కానీ పాజిటివ్ టాక్ కారణంగా ఫస్ట్ షోస్ నుండి అన్ని ప్రాంతాలలో పికప్ అయింది. ఖచ్చితంగా ఫుల్ రన్ లో కమర్షియల్ హిట్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే ఈ చిత్రం నుండి వచ్చే లాభాలలో కొంత భాగం ఇండియన్ ఆర్మీకి డొనేట్ చేయాలని అల్లు అరవింద్ నిర్ణయం తీసుకున్నాడు. కాసేపటి క్రితమే ఈ విషయాన్ని మీడియాకు అధికారికంగా ప్రకటించాడు. ఆయన చేసే సహాయం చాలా చిన్నదే కావచ్చు, కానీ ఇండియన్ ఆర్మీ పడుతున్న కష్టాన్ని, వాళ్ళు చేసిన త్యాగాన్ని, మన కోసం పోరాడుతున్న తీరుని మెచ్చుకుంటూ ఏదో తనకు తోచిన సాయం చేయాలనే మనస్తత్వం ఉండటం నిజంగా అభినందించదగ్గ విషయం అంటూ సోషల్ మీడియాలో అల్లు అరవింద్ చేసిన ఈ గొప్ప పనికి నెటిజన్స్ సెల్యూట్ చేస్తున్నారు. ఇక సింగిల్ చిత్రం విషయానికి వస్తే ఈ చిత్రంలో హీరోయిన్ గా కేతికా శర్మ, ఇవానా నటించారు. వెన్నెల కిషోర్ ఇందులో దాదాపుగా సెకండ్ హీరోగా కనిపించాడు. చాలా కాలం తర్వాత థియేటర్లో నవ్వుకోదగ్గ సినిమా వచ్చిందని చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తున్నారు. అయితే యుద్ధ వాతావరణం నేపథ్యంలో జనాలు బయటకు అడుగు పెట్టడానికి భయపడుతున్నారు. అందుకే ఓపెనింగ్స్ బాగా ఎఫెక్టివ్ అయ్యాయి, కానీ ఫస్ట్ షో నుండి మంచి ఊపిని చూపిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి బుక్ మై షో యాప్లో గంటకు 4,000కు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. రెండవ రోజు ఈ చిత్రం ఖచ్చితంగా పికప్ అవుతుందనేది సూచన.